అందరికీ నమస్కారం. యునైటెడ్ కింగ్డమ్ ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన దేశం. మరి అలాంటి దేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఎందుకిలా ఇబ్బందులో పడింది? గత 15 ఏళ్లుగా అసలేం జరిగింది? ఈరోజు విశ్లేషణలో ఇదే మనం లోతుగా చూడబోతున్నాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 2 బ్రిటన్లను చూడాలి. ఒకవైపు చూస్తే లండన్ అపారమైన సంపదతో తళతళలాడుతోంది. దాని ఆర్థిక వ్యవస్థ విలువ ఏకంగా $652 బిలియన్. అంటే ఒకవేళ లండన్ వేరే దేశంగా ఉంటే ప్రపంచంలోనే 22వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. కానీ ఇదే నాణేనికి మరోవైపు దేశంలో మిగిలిన ప్రాంతాల వాస్తవ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. దశాబ్దకాలంగా ప్రజల నిజమైన ఆదాయం పెరగలేదు, ఉత్పాదకతేమో పూర్తిగా పడిపోయింది. ఇక ఇళ్ల సమస్య గురించైతే చెప్పక్కర్లేదు. ఇంతకీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఉన్న బ్రిటన్ ఈ దుస్థితికి ఎలా చేరుకుంది? దీని వెనక ఉన్న నిర్ణయాలేంటి? దీనికి సమాధానం కోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 2008 ఆర్థిక సంక్షోభం నాటికి. ఈ పతనానికి బీజం పడింది అక్కడే. ఆ సంక్షోభం తరువాత యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ కథను మలుపు తిప్పింది. చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి పెట్టుబడులు పెడితే యూకే మాత్రం వేరే దారినించుకుంది. ముందుగా కుప్పకూలుతున్న బ్యాంకులను కాపాడ్డానికి 141 బిలియన్ పౌండ్ల భారీ అప్పు చేసింది. కాని ఆ తర్వాత ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే బదులు ఖర్చులు తగ్గించుకోవడం మొదలుపెట్టింది. దీన్నే ఆస్టిరిటీ లేదా పొదుపు చర్యలు అంటారు. ఈ నిర్ణయం సాధారణ ప్రజల జీవితాలను చాలా దారుణంగా ప్రభావితం చేసింది. ఈ పొదుపు చర్యల ఫలితంగా దేశం ఒక లాస్ట్ డికేడ్ అంటే కోల్పోయిన దశాబ్దంలోకి జారిపోయింది. ప్రజల ఆదాయాలు అస్సలు పెరగలేదు. దీన్నొక ఉదాహరణతో చూద్దాం. 2007లో ఒక బ్రిటిష్ కుటుంబం నార్వే కుటుంబం కన్నా 8% మాత్రమే తక్కువ సంపన్నంగా ఉండేది. కాని ఇవాళ ఆ తేడా ఏకంగా 20% పెరిగింది. ఇక అమెరికాతో పోలిస్తే ఈ గ్యాప్ 6% నుంచి 16% పెరిగిపోయింది. ప్రభుత్వం ఎంచుకున్న ఈ పొదుపు మార్గం ఆర్థిక వృద్ధికి గుండెకాయలాంటి మరో ముఖ్యమైన అంశాన్ని దెబ్బతీసింది. అదే ఉత్పాదకత లేదా ప్రొడక్టివిటీ. అసలు ఇంతకీ ఏంటి ప్రొడక్టివిటీ? అదంతా ముఖ్యమా? చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్టివిటీ పెంచడమంటే ఎక్కువసేపు కష్టపడటం కాదు, మనం చేసే పనికి ఎక్కువ విలువను సృష్టించడం. ఉదాహరణకు, ఒక ఆర్థిక వ్యవస్థ కేవలం వ్యవసాయం మీదే ఆధారపడటం మానేసి మైక్రోచిప్ల తయారీవైపు మళ్ళిందనుకోండి, అప్పుడు అదే శ్రమతో అంతకు ముందు కంటే ఎన్నో రెట్ల ఎక్కువ సంపదను సృష్టిస్తుంది. దాన్నే ప్రొడక్టివిటీ పెరగడమంటారు. అయితే 2008 తర్వాత ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకపోవడంతో యూకే ఉత్పాదకత వృద్ధి దాదాపుగా ఆగిపోయింది. ఒక్కసారి చార్ట్ చూడండి. 2008కి ముందు ఏటా దాదాపు 2% చొప్పున పెరుగుతూ వచ్చిన వృద్ధి ఆ తర్వాత దాదాపు 0కి ఎలా పడిపోయిందో తెలుస్తోంది. అంటే దశాబ్దాలుగా ఉన్న పురోగతి ఒక్కసారిగా ఆగిపోయిందన్నమాట. ఇలా ఆదాయం తగ్గి ఉత్పాదకత పడిపోయి బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ మీద ఒకదాని తర్వాత ఒకటిగా మరో 3 పిడుగులు పడ్డాయి. మొదటిది బ్రెగ్జిట్. దాని చుట్టూ అలుముకున్న అనిశ్చితి వల్ల 2016 నుంచి 2021 మధ్యకాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏకంగా 25% పడిపోయాయి. ఇది అప్పటికే ఉన్న సమస్యను మరింత పెద్దది చేసింది. ఆ వెంటనే వచ్చింది కోవిడ్ మహమ్మారి. దేశాన్ని ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం అదనంగా మరో 280 బిలియన్ పౌండ్ల భారీ అప్పు చేయాల్సొచ్చింది. ఇక మూడోది ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఇంధన సంక్షోభం. దీనివల్ల వడ్డీ రేట్లు అమాంతం పెరిగాయి. ఫలితంగా ప్రభుత్వం ఏటా కట్టాల్సిన వడ్డీ భారం ఒక్కసారిగా 150% పెరిగింది. ఇది ప్రభుత్వ ఖజానాకు పెద్ద దెబ్బ. ఈ వరుస ఆర్థిక సంక్షోభాల ప్రభావం నేరుగా ప్రజల మీద పడింది. దీనివల్ల బ్రిటిష్ వర్క్ఫోర్స్లో ఒక విచిత్రమైన, ఊహించని సమస్య మొదలైంది. మిగతా పెద్ద దేశాల్లో అంటే G7 దేశాల్లో కోవిడ్ తర్వాత ప్రజలు నెమ్మదిగా పనుల్లోకి తిరిగి వచ్చారు. కాని బ్రిటన్లో మాత్రం అలా జరగలేదు. అక్కడి కార్మిక శక్తి ఎందుకో కోలుకోలేకపోయింది. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే దేశ వర్క్ఫోర్స్లో ఏకంగా 11 మిలియన్ల మంది కొరత ఏర్పడింది. ఇది మనం వినే అధికారిక నిరుద్యోగ లెక్కల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ప్రభుత్వం వీరిలో 9.4 మిలియన్ల మందిని ఆర్థికంగా యాక్టివ్గా లేనివారు అని వర్గీకరించింది. అంటే వీళ్లు పనిచేయడం లేదు, ఉద్యోగం కోసం వెతకడం కూడా లేదు. ఈ చార్ట్ చూస్తే
వీరిలో దాదాపు 3.5 మిలియన్ల మంది అనారోగ్యం లేదా ముందుగానే రిటైర్ అవడం వల్ల పని మానేసిన 50 ఏళ్లు పైబడిన వాళ్లు. మరో 2.1 మిలియన్లు విద్యార్థులు కాగా ఇంకో మిలియన్ మంది తమ కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటున్నారు. సరే, ఇప్పుడు దేశంలో పనిచేయడానికి మనుషులు లేరు. కాని వ్యాపారాలు నడవాలి కదా. మరి కొరతను ఎలా భర్తీ చేయాలి? ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. అందుకే వలసదారులకు సరిహద్దులు తెరిచారు. ముఖ్యంగా సౌతేషియా, ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు యూకేకి వచ్చారు. కానీ ఇంత వేగంగా, ఇంత పెద్ద సంఖ్యలో వలసలు రావడం దేశంలో కొత్తగా సామాజిక ఉద్రిక్తతలకు, వలస వ్యతిరేక నిరసనలకు దారితీసింది. చూశారుగా, పొదుపు చర్యలతో మొదలైన సమస్య, బయటినుంచి వచ్చిన దెబ్బలు, ఆ తర్వాత కార్మికుల కొరత, ఇలా ఒకదానికొకటి ముడిపడి దేశాన్ని ఒక విషవలయంలోకి నెట్టేశాయి. యూకే ఆర్థిక కథను చూస్తే స్పష్టంగా అర్థమయ్యేది ఇదే. ఒక సంక్షోభం మరో సంక్షోభానికి కారణమైంది. ఇది ఒక గొలుసుకట్టులా మారి దేశాన్ని ఒక సుడిగుండంలో బంధించింది. దీనినుంచి బయటపడే మార్గం ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఒక విశ్లేషణలో ప్రస్తుత పరిస్థితిని చాలా సూటిగా ఇలా చెప్పారు: బ్రిటన్ లండన్కు తగిలించిన ఒక మూడవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలా పనిచేస్తోంది. ఈ ఒక్క వాక్యం రాజధాని నగరానికి, దేశంలోని మిగతా ప్రాంతాలకు మధ్య ఎంత పెద్ద అగాధం ఏర్పడిందో తెలియజేస్తుంది. ఇదంతా చూశాక మన ముందు నిలిచే ప్రశ్న ఒకటే: బ్రిటన్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం కేవలం ఒక తాత్కాలిక మబ్బు మాత్రమేనా? లేక ఆ దేశ భవిష్యత్తుకు ఇదే శాశ్వతమైన కొత్త వాస్తవంగా మిగిలిపోతుందా?